హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేను చూపించేది ఏంటంటే మా అమ్మ వాళ్ళ గార్డెన్ చాలా అన్ని రకాల చెట్లు ఉన్నాయి. దీని గురించి మీతో పంచుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే టర్మరిక్, పసుపు కొమ్ములు నాటాము. చూడండి, 10 దాకా నాటాము. అది మనకి ఇయర్ మొత్తం పసుపుకి ఈ కొదవ ఉండదు అనమాట. ఇదంతా వచ్చేసిందంటే ఇయర్ మొత్తం ఒక ఫ్యామిలీ హ్యాపీగా వెళ్ళిపోతుంది. దీని తర్వాత మనకి ఇది సీతాఫలం ఎంత క్యూట్గా ఎంత ఎంత పెద్ద కాయ వచ్చేసింది. బాగుంటుంది కాయ మాత్రం, కండబట్టి ఉండిద్ది అనమాట. చాలా బాగా బాగుంటుంది కాయ. బాగా ఇది లాస్ట్ కాయ అనమాట మిగిలింది. చూసి చాలా బాగుంటుంది. కండ చూడండి ఎంత బాగుందో. వీటికల్లా మనం మామూలు వీటికి ఎక్కువగా అని చేసేది లేదు. నేలలో పెట్టినవి అవటం వల్ల చాలా బాగా వచ్చేస్తాయి. ఈ బనానా ట్రీస్ ఏంటంటే ఇదేంటిదంటే ఇది రెడ్ అరటి, కేరళ అటువైపు ఉంటుంది. ఇవి అది దాని గుర్తు ఏంటంటే అండి, కాండం కాడ రెడ్ది అనిపిస్తుంది అనమాట. అదే గుర్తు మనకి. చాలా బాగా ఉంటుంది కాయ మాత్రం. హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్, చాలా బాగుంటుంది. ఇది ఏమో చక్కెరకెళ్ళి అనమాట. ఈ ఈ చెట్లు చక్కెరకెళ్ళి కాయలు అయిగోండి. ఇప్పుడే గెలబడింది. అదిగోండి, చూడండి ఎంత ఇదిగా ఉందో చక్కెరకెళ్ళి. ఇలానే అరటికాయలు గెలలు చాలా ఉన్నాయి. అరటికాయలు అదిగోండి, అది అక్కడ ఒక గెల ఎలాడుతుంది. అన్నీ చాలా వరకు వేసేసింది. ఈ మందారం ఈ కలర్ అసలు ఎంత పెద్దకి వెళ్ళిందో చూడండి, చాలా బాగా ఇది అయింది. ఇక్కడ మనం ఇంకోటి ఇంకా బాగా ఇంపార్టెంట్ నోటీస్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి ఈ చెట్టు నారింజ చెట్టు. నారింజ కాయలు ఎంత బాగుంటాయో, స్వీట్ అండ్ అసలుకి పుల్లగా స్వీట్గా ఎంతో బాగుంటుంది. ఇదేమో ఖర్జూరపు చెట్టు. ఇది ఇంకా పెద్దదైన తర్వాత పడుతుందంట. ఇంకా మనకు ఒక ఐడియా లేదు. పడి మొలిసింది ఇది మాత్రం, కానీ బాగా ఇదిగా వస్తుంది. ఓకే, దాన్ని ఎలా మెయింటైన్ చేస్తూ అట్లా ఉన్నాం అనమాట. అది మనకి ఈ మామూలు అరటి, మామూలు అరటి అనమాట. వీటికైనా సరే అంతా మనము అని చెప్పని కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా బాగానే ఉన్నాయి. బాగానే మామూలుగానే వచ్చేస్తాయి. ఈ గుత్తులు కాస్తాయి అనమాట. ఈ నారింజ అంత బాగా కాస్తాయి. చూడండి ఎంత బాగుందో గార్డెన్ అంతా. ఇంకా చాలా చిన్న చిన్న చెట్లు, ఫ్లవర్స్ చెట్లు అవి పెట్టుకోవచ్చు. పెట్టుకోవాలి నుంచి కొంచెం ట్రై చేస్తూ పెట్టుకోవచ్చు. అంత ఇంకొక గార్డెన్ చాలా అందంగా అది చేసుకోవచ్చు. ట్రై చేద్దాం బాగా. ఇది కనుక మా అమ్మ వాళ్ళ గార్డెన్ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే అందరూ చెట్లు పెంచి పర్యావరణాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.